తుఫాన్లు, వాయుగుండాల మూలంగా అధిక శాతం వర్షం పొందే తీర ప్రాంతం కోరమండల్. 2019 డిఎస్సిలో జరిగిన సోషల్ బిట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఈ బిట్సే రీసెంట్గా జరిగిన 2024 టెట్లో కూడా చాలా బిట్స్ అనేవి రిపీట్ అయినాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జరిగే డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఈ బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఏ బిట్స్ రిపీట్ అయినాయి అనేవి కూడా నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వారు మన ఛానల్ని ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్లలో 382. ఈ బిట్ రిపీట్ అయిందండి, చాలాసార్లు వస్తుంది. బిట్ టెట్లో వచ్చింది, 2019 డిఎస్సిలో కూడా వచ్చింది. జనాభా గురించి ఒక బిట్ అనేది కన్ఫామ్గా పేపర్లో రావడం జరుగుతుంది. చిప్కో ఉద్యమం ప్రారంభించబడిన రాష్ట్రం ఉత్తరాఖండ్. బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్లో ఏర్పాటు చేసిన సంవత్సరం 1946. భారతదేశంలో టెలికాం విప్లవం వీరిచే ప్రారంభించబడినది. రాజీవ్ గాంధీ. గోండ్వానా భూభాగంలోని ఖండము ఆస్ట్రేలియా. ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండమును విడదీయు మహాసముద్రం హిందూ మహాసముద్రం. వాతావరణంలోని అన్నిటికంటే చివరి పైపొర ఎక్సో ఆవరణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్రిటన్లో మొదటి రైలు మార్గం స్టాక్టన్ డార్లింగ్టన్ పట్టణాలను కలిపే సంవత్సరం 1825. ప్రాథమిక హక్కులలో భాగం కానిది తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలకు సంక్రమించుట అనేది కాదు. ప్రాథమిక హక్కుల గురించి కూడా ఒక బిట్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుందండి. కర్ణాటక కార్మికులు తమిళనాడుకు వెళ్ళి అక్కడ పనిచేయడం అనేది ప్రాథమిక హక్కులలో భాగం అవుతుంది. అలాగే అల్పసంఖ్యక మతవర్గం పాఠశాలలు నడుపుట, ప్రభుత్వ ఉద్యోగుల్లో స్త్రీ పురుషులకు ఒకే జీతాలు లభించుట. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. నెక్స్ట్, సాధారణంగా క్షయ నివారణ బీసీజీ టీకా ఈ శరీర భాగానికి వేస్తారు. ఎడమ చేయి. నెక్స్ట్, క్రింది వానిలో కలకత్తాకు చెందిన మొదట మహిళా గ్రాడ్యుయేట్ కాదాంబని గంగోలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ ఇది కూడా. నెక్స్ట్, సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన వారు జ్యోతిబా ఫులే. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. దాశరథి శతకంను రచించిన వారు కంచర్ల గోపన్న. నెక్స్ట్, చోళుల శాసనాల ప్రకారం పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని ఈ విధంగా పేర్కొంటారు. సాలబోగా. నెక్స్ట్, ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ అండి. నెక్స్ట్, కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్యన గల పర్వతాలు కాకస్ పర్వతాలు. కొలంబస్ అనే అన్వేషకుడు ఈ దేశానికి చెందిన వ్యక్తి. ఇటలీ. వరి పంట రకానికి చెందనిది. ఆశ అనేది చెందదు. హంస, స్వర్ణ, మసూరి అనేవి చెందుతాయి. భూమిలో ఇన్ని అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. 15 అడుగుల లోతుకు తవ్వితే నల్లరేగడి నేల అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, సుల్హ్ ఈ కుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరచుటలో అక్బర్కు సహాయపడిన వారు అబుల్ ఫజిల్. రిపీటెడ్ బిట్ అండి ఇది. నెక్స్ట్, మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య 489. మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య 489. నెక్స్ట్, మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదను నిర్మించిన వారు హెచ్ఎం రెడ్డి. నెక్స్ట్, పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించిన వారు మెక్ ఆడమ్. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మినహాయింపు అనేది లేదు. సంస్థలోని అధికారులు మరియు ఉద్యోగుల అధికారాలు విధులు గురించిన సమాచారము.
నెక్స్ట్, భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడానికి చట్టాన్ని చేసిన సంవత్సరం 1993. 1993లో భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడానికి చట్టం చేసింది. మధ్యధరా సముద్రం మీద నుండి వచ్చే తుఫాను, వాయుగుండాలు, పశ్చిమ విక్షోభాలు. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆల్ఫ్రెడ్ విజినర్. నెక్స్ట్, ఆది మానవులు నివసించిన రాతి గుహ భింబేట్కా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, ఖనిజము మరియు అటవీ ప్రాంతములను పటములో చూచుటకు ఉపయోగించు రంగులు వరుసగా ఖనిజం అనేది తెలుపు, అటవీ ప్రాంతం అనేది ముదురు ఆకుపచ్చ. ఇది కూడా రిపీటెడ్ బిట్. భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం 1971 1980 మధ్య కాలంలో ప్రధాన మార్పులు అనేవి చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు ఎప్పుడు చేశారంటే 1971 1980 మధ్య కాలంలో. నెక్స్ట్, నైలు నది ఈ సరస్సు నుండి పుట్టినది. విక్టోరియా. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము క్యాలరీలో 16-24 క్యాలరీలు. రిపీటెడ్ పెట్టింది, ఇది ఇంపార్టెంట్ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము క్యాలరీలో 16-24 క్యాలరీలు. నెక్స్ట్, రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం సిక్కిం. ఇంపార్టెంట్. రిపీటెడ్ బిట్. ఇది కూడా రిపీటెడ్ అన్నానంటే నేను ఇది 2019 బిట్స్ మీకు చెప్తున్నాను. అలాగే 2024లో టెట్ జరిగింది కదా, ఆ బిట్స్ సేమ్ చూడండి. అవి ఇవి కంపల్సరీగా ఒకేలా ఉంటాయి. సేమ్ ఆన్సర్ 100%. ఓకేనండి. ఆల్రెడీ నేను 2024లో సోషల్ బిట్స్ అనేవి చేయడం జరిగింది. కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అవి ఇవి నేను 2 చూశాను కాబట్టి ఏ బిట్ అనేది ఎగ్జామ్లో వచ్చింది అది 2019 డిఎస్సిలో వచ్చింది. అలాగే టెట్ 24లో ఏ బిట్స్ వచ్చినాయి అనేది నాకు తెలుసు. నేను పేపర్ చూశాను కాబట్టి నేను మీతో చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్, ఐరిస్ కెమెరా కనుగొనిన వారు మిమీజాయ్. మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం శాతంలో 0.4. క్రింది వారి ప్రభావముతో మజ్దూర్ మహాజన్ అనే కార్మిక సంఘం ఏర్పడినది. గాంధీజీ. మజ్దూర్ మహాజన్ అనే కార్మిక సంఘం ఎవరి వలన ఏర్పడింది? గాంధీజీ. నెక్స్ట్, రామచరిత్ర మానసి క్రింది భాషలో రాయబడినది. అవధి. నెక్స్ట్, భారతదేశంలోకెల్లా తీవ్రమైన భూకంపం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో వచ్చిన సంవత్సరం 1993. నెక్స్ట్, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలోని గిరిజన తెగల గురించి అధ్యయనం చేసిన వ్యక్తి పురల్ హైమండార్ఫ్. నెక్స్ట్, సంగమ వాగ్మయం ఈ భాషకు చెందినది. తమిళం. నెక్స్ట్, పశ్చిమ కనుమలు వ్యాపించబడని రాష్ట్రం ఒడిస్సా. పశ్చిమ కనుమలు వ్యాపించినవి కేరళ, కర్ణాటక, గోవా. నెక్స్ట్, క్రీస్తు శకం 1420లో విజయనగర రాజ్యమును సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, కందరియ దేవాలయం నిర్మించబడిన సంవత్సరం. కందరియ మహాదేవ దేవాలయం నిర్మించబడిన సంవత్సరం క్రీస్తు శకం 999. నెక్స్ట్, 5000 సంవత్సరాల క్రితం ఆసియా నుండి ఎస్కిమోలు మొదటిసారిగా ఈ ఖండంలోకి ప్రవేశించారు. ఉత్తర అమెరికా. నెక్స్ట్, ఇవ్వబడిన రాష్ట్రము దాని లోక్సభ నియోజకవర్గాల సంఖ్య యందు సరైన జతను ఎంపిక చేయండి. ఉత్తరప్రదేశ్ 80 నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి లోక్సభలో. నెక్స్ట్, స్వాతంత్రం రాకముందే 1928వ సంవత్సరంలో భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వారు మోతీలాల్ నెహ్రూ. గాంధీ చలనచిత్రం నిర్మించబడిన సంవత్సరం 1982. క్రింది వానిలో లారెన్షియా భూభాగంలో ఉన్న ఖండం ఉత్తర అమెరికా.
గాంధీజీ చలనచిత్రం నిర్మించిన సంవత్సరం 1982. లారెన్సియా భూభాగంలో ఉన్న ఖండం ఉత్తర అమెరికా. మెరియానా లేదా ఛాలెంజర్ అగాధం గల సముద్రం పసిఫిక్ మహాసముద్రం. మెరియానా లేదా ఛాలెంజర్ అగాధం గల సముద్రం పసిఫిక్ మహాసముద్రం. గ్రీకు భాషలో ఒరేస్ అనగా పర్వతము. నెక్స్ట్, జనపనార ఎగుమతులలో మొదటి స్థానంలోనున్న దేశం బంగ్లాదేశ్. నెక్స్ట్, 1893లో అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్. అస్సాంలో శివాలిక్ శ్రేణిని ఈ పేరుతో పిలుస్తారు, కరాచీ కొండలు. బెంగాల్ కరువు సంభవించిన కాలం 1943 to 45. మౌంట్ బాటన్ వీరి స్థానంలో వైస్రాయ్గా వచ్చారు, వావెల్. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను కల్పించిన రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత శాతం 65.46%. జనాభా గురించి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది అన్నాను కదా, ఇందాక బిట్ పేపర్లో వచ్చింది, ఈ పేపర్లో కూడా వచ్చింది. కీప్ వాచింగ్. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, ప్రతి బిట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత శాతం 65.46%. యూరప్లోని పొడవైన నది ఓల్గా నది. ప్రతాపరుద్ర యశోభూషణం రచించిన వారు విద్యానాథుడు. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, మహానవమి దిబ్బ అనే గొప్ప కట్టడం వీరి కాలం నాటిది, విజయనగర రాజులు. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం సిక్కిం రాష్ట్రం యొక్క జనసాంద్రత 86. నెక్స్ట్, 2009 సంవత్సరంలో అతి తక్కువ చేనేత యూనిట్లు ఉన్న రాష్ట్రం పంజాబ్. నెక్స్ట్, దేవుడు ప్రజలను రక్షించుగాక అని ఈ దేశ రాజ్యాంగ పీఠికలో పేర్కొనబడినది, దక్షిణాఫ్రికా. నెక్స్ట్, సతీ సహగమనం అధికంగా నిషేధించబడిన సంవత్సరం 1829. రిపీటెడ్ బిట్. సతీ సహగమనం అధికారికంగా నిషేధించిన సంవత్సరం 1829. నెక్స్ట్, ఇండియాలో ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. రిపీటెడ్ బిట్. ఇండియాలో ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. నెక్స్ట్, ప్రపంచంలోనే తక్కువ లవణీయత గల జలభాగం బాల్టిక్ సముద్రం. ప్రపంచంలోనే తక్కువ లవణీయత ఉన్న జలభాగం ఏంటి అంటే బాల్టిక్ సముద్రం. నెక్స్ట్, పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఈ క్రింది శ్రేణికి చెందిన భూస్వరూపాలు, 2వ శ్రేణి. నెక్స్ట్, నల్లమందు యుద్ధాలు ఈ రెండు దేశాల మధ్య జరిగాయి, ఇంగ్లాండ్, చైనా. నెక్స్ట్, ఆంగ్ సాన్ సూకీ నోబెల్ బహుమతి బహుకరించబడిన సంవత్సరం 1991. నెక్స్ట్, భారత పౌరునికి లేని స్వేచ్ఛ ఏంటి అంటే సాయుధ పోరాటంలో పాల్గొనే స్వేచ్ఛ అనేది లేదు. భారత పౌరునికి ఉండే స్వేచ్ఛ ప్రభుత్వమును విమర్శించే స్వేచ్ఛ, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ. భారతదేశంలో అతిపెద్ద కాలువ ఇందిరా కాలువ. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, జనాభా మార్పును ప్రభావితం చేయని అంశము భూమి అనేది చేయదు. జననాలు, వలసలు, మరణాలు అనేవి జనాభా మార్పును ప్రభావితం చేస్తాయి. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, రాజ్యాంగంలోని అధికరణల సవరణకు ఈ క్రింది సూచించిన కనీస సభ్యుల ఆమోదం కావాలి. 2/3 వంతు పార్లమెంట్ సభ్యుల యొక్క ఆమోదం అనేది ఉంటే రాజ్యాంగంలోని అధికరణ సవరణ చేయడానికి అవకాశం ఉంటుందంట ఎక్కువ. నెక్స్ట్, ఈ సంవత్సరంలో జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. ఏ సంవత్సరంలో? 1977లో. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రం కేరళ. ఇంపార్టెంట్. రిపీటెడ్ బిట్ అండి ఇది కూడా. సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రము కేరళ. ధర్మ మహామాతృలు అనే అధికారులను నియమించిన వారు అశోకుడు. నెక్స్ట్, థార్ ఎడారి ఈ దేశ సరిహద్దులో కలదు, ఇండియా, పాకిస్తాన్. కీప్ వాచింగ్. ఇంకా మోర్ బిట్స్ ఉన్నాయి, చాలా బిట్స్ అనేవి ఇంకా మనం డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. కీప్ వాచింగ్.
ఈ రేఖాఖండంను అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. 180 డిగ్రీలు తూర్పు మరియు పశ్చిమ రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖ అంటారు. నెక్స్ట్ పశువుల కోసం, సంతానం కోసం, అశ్వాల కోసం చాలా ప్రార్థనలు ఉన్న వేదం ఋగ్వేదం. నెక్స్ట్ ఓల్గా నది సముద్రంలో కలుస్తుంది, కాస్పియన్ సముద్రం. నెక్స్ట్ పల్నాటి వీరుల కథ గురించి రచించిన వారు శ్రీనాథుడు. నెక్స్ట్ శాసన మండలి సభ్యునిగా పోటీ చేయటకు కావలసిన వయస్సు 30 సంవత్సరాలు. నెక్స్ట్ ఒకే కులం ఒకే మతం మనుషులందరికీ ఒకే దేవుడు అని చాటి చెప్పిన వారు శ్రీ నారాయణ గురు. ఇంపార్టెంట్ అండి, రిపీటెడ్ బిట్ కూడా. నెక్స్ట్ సీలు జంతువును వేటాడుటకు ఎస్కిమోలు ఉపయోగించే ఆయుధం హర్పూన్. నెక్స్ట్ బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజును బెంగాల్ ప్రజలు విషాద దినంగా ప్రకటించిన తేదీ అక్టోబర్ 16, 1905. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ అధికంగా చేసేవారు మరియు పట్టణ ప్రాంతాల్లో శ్రమ చేసేవారు రోజుకు కనీసం కావాల్సిన శక్తి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పనిచేసే వారికైతే 2400, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో శ్రమ చేసే వారికి అయితే 2100 కిలో క్యాలరీలు అనేది ఆహార రూపంలో ఉండాలి వాళ్ళకి. ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ కూడా. నెక్స్ట్ నర్మదా నదికి దక్షిణాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ ఐలా ఫెను తుఫాన్ సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సంవత్సరం 2009. నెక్స్ట్ జాతీయ పోషకాహార సంస్థ ఈ నగరంలో కలదు, హైదరాబాద్. నెక్స్ట్ జపాన్ పార్లమెంట్ మరియు జర్మనీ పార్లమెంట్లను వరుసగా ఎలా పిలుస్తారు? డైట్ మరియు రిచ్ స్టాగ్. జపాన్ పార్లమెంట్ని డైట్ అంటారు, జర్మనీ పార్లమెంట్ని రిచ్ స్టాగ్ అంటారు. నెక్స్ట్ 1955లో బాండూంగ్ ఇండోనేషియాలో జరిగిన మొదటి ఆసియా ఆఫ్రికా దేశాల సమావేశానికి హాజరైన దేశాల సంఖ్య 29. 29. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలోని అగాధం ఏంటంటే జావా అనే అగాధం ఉంది హిందూ మహాసముద్రం. నెక్స్ట్ మొదటి జనపనార మిల్లు కోల్కత్తా సమీపించిన ఎప్పుడంటే మొదటి జనపనార మిల్లును కోల్కత్తా దగ్గర సమీపించిన సంవత్సరం 1859. చింతపల్లి అడవుల దగ్గర బ్రిటిష్ సైన్యం పట్టుకున్న విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ లోక్ అదాలత్ ద్వారా బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత రాజ్యాంగానికి జత చేసిన అధికరణం 39A. ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. లోక్ అదాలత్ ద్వారా బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత రాజ్యాంగానికి జత చేసిన అధికరణం 39A. నెక్స్ట్ భారతదేశంలో అధిక భాగంలో ఉన్న అడవులు ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. భారతదేశంలో అధిక భాగంలో ఉన్న అడవులు ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. కీప్ వాచింగ్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ జూమ్ సాగు పద్ధతిని ఈ క్రింది రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు: ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్. యూరప్లో జూన్ నుండి ఆగస్టు వరకు గల కాలం వేసవి కాలం. రుద్రమ్మదేవి కాకతీయ రాజ్యంను పరిపాలించిన కాలం క్రీస్తు శకం 1262 to 1389. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోక్సభ మరియు రాజ్యసభ స్థానాల సంఖ్య వరుసగా లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11. ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. ఈ రుద్రమ్మదేవి కూడా రిపీటెడ్ బిట్, అలాగే లోక్సభ రాజ్యసభ స్థానాలు కూడా రిపీటెడ్ బిట్. నెక్స్ట్ నామ్ దాన్ ఇస్నాన్ వీరి యొక్క ప్రధాన బోధనలు గురునానక్. నెక్స్ట్ ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న ఖనిజం అల్యూమినియం. నెక్స్ట్ చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉండే పొడి ప్రాంతాల్లో పెరిగే అడవులు ముళ్ళ అడవులు. నెక్స్ట్ రిపీటెడ్ బిట్. నెక్స్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. రిపీటెడ్ బిట్.
సునామీ అనే పదం ఈ భాష నుంచి వచ్చినది. జపాన్. ఈ రాష్ట్రంలో చెర్మాన్ మసీదును భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మించబడిన మసీదుగా నమ్ముతారు. కేరళ. నెక్స్ట్, ఖండతీరపు వాలు విస్తరించి ఉన్న ప్రాంతం 200 నుండి 3000 మీటర్లు. 200 నుండి 3000 మీటర్లు. నెక్స్ట్, ఉత్తర భారతదేశం మే జూన్ నెలల మధ్య వీచే వేడి పొడి పవనాలు లూ పవనాలు. రిపీటెడ్ బిట్ అండి ఇది. లూ పవనాలు అనేది ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలలో మధ్య వీచే వేడి పొడి పవనాలు లూ పవనాలు. నెక్స్ట్, ప్రముఖ నావికుడు అమెరిగో వెస్పూచి ఈ దేశమునకు చెందినవాడు. ఇటలీ. ఉత్తర అమెరికాలో లిబియా ఈ దేశ వలస పాలనలో ఉండేది. ఇటలీ. నెక్స్ట్, నల్ల జాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను అమెరికా తొలగించిన సంవత్సరం 1965. కొంకణ్ తీరాన్ని తాకి ఉన్న రాష్ట్రం, దానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గోవా. 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు ఈ రంగంలో ఉపాధిని పొందుచున్నారు. పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం. నెక్స్ట్, భారత ప్రభుత్వం ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చుటకు జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం 2013. భారత ప్రభుత్వం ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చుటకు జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం 2013. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మరియు పర్యావరణవాది కెన్ సరో-వివా. నెక్స్ట్, అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం గ్రీన్ పీస్. వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్ బిట్. గ్రీన్ పీస్ ఉద్యమం. కీప్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో మోర్ బిట్స్. సంవత్సరమంతా యూరప్ ఖండం పైకి వీచే పశ్చిమ పవనాలు ఈ సముద్రం పైన వీస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రం. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, యుద్ధ వీరులకు కులముతో పని లేదని చెప్పిన వాడు బాలచంద్రుడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య 17. నెక్స్ట్, 17. ఏకేశ్వరోపాసన ఖచ్చితంగా పాటించాలి మరియు విగ్రహారాధన తిరస్కరించాలని ప్రబోధించిన మతం ఇస్లాం మతం. నెక్స్ట్, టాండ్రా ప్రాంతంలో ఈ నెలలో సూర్యుడు అసలు అస్తమించకుండా 24 గంటలు ప్రకాశిస్తూ ఉంటాడు. మే నెల, జూన్ నెల, జూలై నెలలో. నెక్స్ట్, మైనరు తమ సంరక్షకుల ద్వారా బ్యాంకులో ఈ ఖాతా తెరుచుటకు అర్హులు కారు. కరెంట్ ఖాతా. 1918వ సంవత్సరంలో గాంధీజీ పాల్గొన్న ఉద్యమాలు కైరా నిరసనలు మరియు అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె. నెక్స్ట్, మన దేశంలో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రాలు గల నగరాలు. ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రాలు మైసూర్, హైదరాబాద్. భారతదేశంలో చైనా మరియు పాకిస్తాన్తో యుద్ధం చేసిన సంవత్సరం వరుసగా 1962, 1965లో జరిగింది. భారతదేశం చైనా మరియు పాకిస్తాన్లతో యుద్ధం చేసిన సంవత్సరం వరుసగా 1962 మరియు 1965. 1936వ సంవత్సరంలో నైజీరియన్ యువ ఉద్యమం స్థాపించిన వారు ఎన్ఎండి అజికేవ్. 1936వ సంవత్సరంలో నైజీరియన్ యువ ఉద్యమం స్థాపించిన వారు ఎన్ఎండి అజికేవ్. నెక్స్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన ఈ క్రింది వాని మొత్తం విలువ అన్ని మాధ్యమిక మరియు అన్ని అంతిమ వస్తు సేవలు. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, తలసరి ఆదాయం 2012ను అభివృద్ధికి కొలబద్దగా తీసుకుంటే భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన మరియు అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వరుసగా పంజాబ్, బీహారు. మణిపూర్ భారతదేశంలో విలీనమైన సంవత్సరము
1949. ఋగ్వేదం ప్రకారం యుద్ధ దేవత ఇంద్రుడు. మహారాష్ట్రలోని పశుపోషకులు ఈ దేవతను కొలుస్తారు. విఠోబా. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజిల్ ఈ నది పైన ఉంది. షురూన్. సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువపు ఎలుగుబంట్లు వంటి ఈ అడవుల్లో కనబడే సాధారణ జంతువులు. శృంగాకారపు అడవులు. నెక్స్ట్, మొదటి ఇంగ్లీష్ కాలువను నిర్మించిన వారు జేమ్స్ బ్రిండ్లే. నెక్స్ట్, చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్. నెక్స్ట్, జీవించే హక్కుకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు స్వాతంత్రపు హక్కు. ప్రపంచంలో 1802 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ప్రారంభించిన వ్యక్తి విలియం లాంబ్టన్. భారతదేశంలో 1989-90లో ఎలక్ట్రానిక్ మిషన్ల ప్రయోగాత్మకంగా వాడిన శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 16. బాల్య వివాహాలు మరియు బహుభార్యత్వమునకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇంపార్టెంట్. శతాబ్దాలుగా దేవాలయాల్లో మరియు రాజదర్బార్లో దేవదేశీయులు చేసిన నాట్యం సాదీర్. 19వ శతాబ్దంలో బానిస వర్గము ముగిసిన అనంతరము బానిసలను స్వేచ్ఛాయుత పౌరులుగా ప్రకటించిన దేశం అమెరికా. మోటుపల్లి శాసనం వేయించిన కాకతీయ రాజు గణపతి దేవుడు. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, వర్షపు నీరు పరిరక్షణ ఈ శాఖ యొక్క బాధ్యత మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ. అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన వారు శంకరాచార్యులు. రిపీటెడ్ బిట్. సమరూప ఆవరణంలో లేని ఆవరణం ధర్మో ఆవరణం. ప్రపంచం వేడెక్కడం నుండి భూతల్లిని కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఈ నగరంలో సమావేశం నిర్వహించినది. క్యోటో. భూమిపై మొత్తం నీటి భూభాగం జలం యొక్క శాతం 0.68%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధిక జనసాంద్రత మరియు అతి తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు వరుసగా కృష్ణా మరియు వైఎస్ఆర్ కడప. నెక్స్ట్, గరీబీ హఠావో అన్న జనాకర్షణ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో రికార్డ్ స్థాయి విజయం సాధించింది. 1971. క్రింది వారిలో భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఇక్కడ భారత రాజ్యాంగంలోని ముసాయిదా కమిటీ సభ్యులు కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, బైసన్ గార్జ్, ఇండస్ గార్జ్ వరుసగా ఈ రాష్ట్రాల్లో గలవు. బైసన్ గార్జ్ ఆంధ్రప్రదేశ్, ఇండస్ గార్జ్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, కేరళలోని సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ జాతీయ పార్కుగా ప్రకటించిన సంవత్సరం 1985. రిపీటెడ్ బిట్. ఇందాక మనకి పేపర్లో సైలెంట్ వ్యాలీ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగడం జరిగింది. కేరళ. ఇప్పుడు ఇయర్ అడిగారు 1985. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఇన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి? 48 గంటల్లో. రిపీటెడ్ బిట్. నెక్స్ట్, పంచశీల ఒప్పందంపై భారతదేశం మరియు చైనా దేశాలు సంతకాలు చేసిన తేదీ ఏప్రిల్ 29, 1954. భారతదేశంలో 2011 జనగణన ప్రకారం స్త్రీలు మరియు పురుషుల అక్షరాస్యత శాతం వరుసగా 65.46%, అలాగే 82.14%. ఇక్కడ 2011 జనగణన ప్రకారం స్త్రీల యొక్క అక్షరాస్యత 65.46%, పురుషుల అక్షరాస్యత 82.14%. నెక్స్ట్, హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనగంగా భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉంది, సిక్కిం. కీప్ వాచింగ్ అండి. గెట్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. 51A.
రిపీటెడ్ బిట్. నెక్స్ట్ థార్ ఎడారి ప్రాంతానికి నీరు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో నదుల నుండి పెద్ద కాలువను నిర్మించారు, పంజాబ్. నెక్స్ట్ తూర్పు కనుమలు ఈ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈ సముద్రం యూరప్ శీతోష్ణ స్థితిపైన అధిక ప్రభావం చూపుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ కితాబ్ ఆల్ హింద్ అనే గ్రంథం రచించిన వారు ఆల్బెరూని, రిపీటెడ్ బిట్. నెక్స్ట్ సరిహద్దులు మరియు కొండలు పటంలో సూచించుటకు ఉపయోగపడు రంగులు నలుపు, సరిహద్దులకి నలుపు, కొండలకి లేత బూడిద రంగు, రిపీటెడ్ బిట్. నెక్స్ట్ గుంటూరు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల గనులు గల ప్రాంతాలు వరుసగా కొల్లూరు, వజ్రకరూర్. నెక్స్ట్ ఈ తేదీన ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను గాంధీజీ కోరారు, ఏప్రిల్ 6, 1919. నెక్స్ట్ ఇచ్చట గల ప్రదర్శనశాల గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, శ్రీశైలం, రిపీటెడ్ బిట్. నెక్స్ట్ 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచిన సీట్లు 364, ఇది రిపీటెడ్ బిట్. నెక్స్ట్ కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించిన వారు మరియు పూర్తి చేసిన వారు వరుసగా కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, ఇది రిపీటెడ్ బిట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి అన్నీ కూడా, ఇంకా నేను అన్నీ రిపీటెడ్ అని చెప్పను, ఓకేనా. నెక్స్ట్ సత్యార్థి ప్రకాష్ అనే పుస్తకం రచించిన వారు స్వామి దయానంద సరస్వతి, ఇది కూడా రిపీటెడ్ బిట్. చెప్పాలని అంటున్నాను కానీ చెప్పేస్తున్నాను అంతే. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం కేరళ. నెక్స్ట్ భారతదేశ పడమటి తీర ప్రాంతం విస్తరించిన ప్రాంతం రన్ ఆఫ్ కచ్ మరియు రన్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు. నెక్స్ట్ 1965 సంవత్సరంలో భారతదేశానికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ పరిపాలించిన సైనిక నియంత జనరల్ ఆయుబ్ ఖాన్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర మరియు పర్యావరణ కేంద్రం న్యూఢిల్లీ, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్థాపించిన వారు అనిల్ కుమార్ అగర్వాల్. యాండిస్ పర్వతాల్లో స్థానిక శీతల పవనాలు ప్యూనా. నెక్స్ట్ అమెరికా ఖండాల్లో యూరప్ దేశాలు ఏవి వలస ప్రాంతాలు ఏర్పరచుకోకూడదని, అందుకు ప్రతిగా ఇతర ఖండాల్లో యూరప్ వ్యవహారాల్లో కానీ వలస ప్రాంతాల్లో కానీ అమెరికా జోక్యం చేసుకోదు అని ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో. నెక్స్ట్ అరబ్బులు నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం, అరబ్బు వసంతం ప్రారంభమైన సంవత్సరం 2010. Keep watching, get more bits in this video. Please like me. ఒక రాష్ట్రంలో శాసనసభలో 368 సభ్యులున్నారని అనుకుంటే ప్రభుత్వంను ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ కావాలంటే ఒక పార్టీ కనీసం పొందవలసిన సీట్ల సంఖ్య 185. నెక్స్ట్ జూతన్ స్వీయ చరిత్ర ఈ క్రింది వారిది. జూతన్ అనేది ఓం ప్రకాష్ వాల్మీకి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డోమింగ్ ఫేజ్, రిపీటెడ్ బిట్. నెక్స్ట్ కరెంట్ ఖాతా సంబంధించిన అంశం ఏంటంటే ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంక్ ఎటువంటి వడ్డీ చెల్లించదు. నెక్స్ట్ అత్యధిక లోక్సభ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రాల్లో రెండవది మహారాష్ట్ర. నెక్స్ట్ భూమధ్య రేఖ 0 డిగ్రీ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 45 డిగ్రీల వద్ద అదే సూర్యపుటం 75 యూనిట్లు. నెక్స్ట్ ఈ ప్రపంచంలో పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా పొందాలి అనే ప్రశ్నకు సమాధానం అన్వేషించిన వారు వర్ధమాన్ మహావీరుడు, రిపీటెడ్ బిట్. ఏ సామ్రాజ్యవాద దేశం యొక్క ఆధీనంలో లేని ఆఫ్రికా దేశం ఇథియోపియా. నెక్స్ట్ భూమి యొక్క స్తూపాకార పటంను తయారు చేసిన వారు గెరార్డస్ మెర్కేటస్. పశ్చిమ ఆసియాకు వలస వెళ్తున్న కార్మికుల్లో 5/3 ఈ రాష్ట్రానికి చెందినవారు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో విలీన ఒప్పందంపై సంతకం చెయ్యని సంస్థానం హైదరాబాద్. లడఖ్ ప్రాంతంలో ఆక్సాయి చీన్ ప్రాంతం గురించి భారతదేశానికి ఈ దేశంతో వివాదం ఏర్పడింది, చైనాతో. నెక్స్ట్ భారతదేశంలో వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉన్న చలి
పరిస్థితుల మధ్య ఈ క్రింది నెలలు సంధికాలంగా ఉంటాయి. అక్టోబర్, నవంబర్. నెక్స్ట్ విపత్తు నిర్వహణ దశల్లో మూడవది పునరావాసం మరియు పునర్నిర్మాణం. నెక్స్ట్ 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రఖ్యాత భారత స్వాతంత్ర సమర యోధునికి భారతదేశం నుండి 6 సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది. లోకమాన్య తిలక్. నెక్స్ట్ భారతదేశ మొదట కార్మిక మంత్రి మరియు మొదటి ఆరోగ్య శాఖ మంత్రి జగ్జీవన్. ఇక్కడ మనకి మొదటి కార్మిక మంత్రి జగ్జీవన్ రామ్ మరియు ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాజ్కుమారి అమృత్ కౌర్. భక్త కన్నప్ప కథ ఈ కథ గురించి చెబుతుంది, ఈ గ్రంథంలో చెబుతుంది పెరియ పురాణం. ఈ హక్కు క్రింది 14 సంవత్సరాలలోపు బాలలను కార్మికులుగా గనుల్లో పెట్టుకోవడం నిషేధం. పీడనాన్ని నిరోధించే హక్కు. ఇండిగో ఆర్యన్ కుటుంబానికి చెందిన ప్రముఖ భాషలను సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ. శ్రీనగర్ పడవ ఇల్లు ఇలా పిలుస్తారు, డోంగాస్. యూరప్ ఖండంలో భూమిని దున్ని విత్తనాలు వేయు కాలం వసంతకాలం. భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ ద్వితీయ స్థానాలు ఉన్న రాష్ట్రాలు. ప్రథమ స్థానంలో పశ్చిమ బెంగాల్, ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్. చోళ రాజుల్లో అతిశక్తిమంతుడిగా పేరు పొందిన మొదటి రాజరాజు అధికారంలో వచ్చిన సంవత్సరం క్రీస్తు శకం 1985. నెక్స్ట్ వరంగల్లో మైలర దేవత మరియు ఇతర దేవతల ఆరాధనల గురించి తెలియజేయు గ్రంథం క్రీడాభిరామం. నెక్స్ట్ తారెడారి అధికంగా విస్తరించు ప్రాంతం పశ్చిమ రాజస్థాన్. వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ బుర్రకథ. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడానికి తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం 1992. వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనాధికారికంగా ఒక రోజున అంతర్జాతీయ పోటీలు నిర్వహించిన వారు కెర్రీ పాకర్. విపత్తు నిర్వహణలో 4వ దశ నష్ట నివారణ దశ. రష్యా ఈ సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. ఫిబ్రవరి 1, 1918. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానిగా పనిచేసిన కాలం 1964 to 66. రిపీటెడ్ బిట్. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తరువాత నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఏ సంవత్సరంలో అంటే 1919. నెక్స్ట్ 2005 సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థికి కొరకు సగటు ఖర్చు వరుసగా అది విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు ఎంత అంటే 1049. అలాగే 2005వ సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు ఒక పక్క అయితే హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు ఏం చేసినాయి, విద్య పైన ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు ఇప్పుడు రాష్ట్రాలు అయితే 1049 రూపాయలు ఖర్చు పెడితే హిమాచల్ ప్రదేశ్ 2005 రూపాయలు ఖర్చు పెట్టింది. నెక్స్ట్ సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఈ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది. -2 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 29 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంగ్లాండ్లో ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతకు ఆ తరువాత ప్రపంచమంతా అనుకరించింది అని ప్రస్తావించిన వారు ఫిషర్. నెక్స్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన సంవత్సరం 1920. గెట్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ వాచింగ్. భూమి ఉపరితలంపై మంచినీటి విస్తరణ సరస్సుల్లో మరియు చిత్తడి నేలల్లో వరుసగా 87%, 11%. 5 బహ్మనీ సుల్తాన్లచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు అలియ రామరాయలు. ఆంధ్రప్రదేశ్లో నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1904-2002. నామ్గఢ్ అనే సాంప్రదాయం నెలకొల్పిన వారు శంకరదేవుడు. రిపీటెడ్ బిట్. నెక్స్ట్ లిబియా దేశంలో 1992 సంవత్సరంలో నమోదైన అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసిన వారు దాదాబాయి నౌరోజీ. రిపీటెడ్ బిట్.
ఈ అంశం రాష్ట్ర జాబితాలోని అంశము వ్యవసాయం. నెక్స్ట్ పింజారీ వీరి జీవిత చరిత్ర నాజర్. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగిన నగరం మెల్బోర్న్. నైజీరియాలోని ఆగ్నేయ మరియు నైరుతి భాగంలో గల తెగలు వరుసగా ఇబో మరియు యోరూబా. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం 1909. నెక్స్ట్ 1994 సుప్రీంకోర్టు ఈ అధికరణను ప్రయోగించటానికి ఖచ్చితమైన నియమాలను పేర్కొంది. 356. అనంత వైవిధ్యతతో కూడిన జీవనాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం. గ్రీన్ పీస్ ఉద్యమం అని ఇంకొక విధంగా కూడా అడగడం జరిగిందండి. అది కూడా మనకి ఇందాక మనం డిస్కస్ చేసిన పేపర్లో వచ్చింది. డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా? అదొకసారి చూడండి. అనంత వైవిధ్యతతో కూడిన జీవనాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం. గ్రీన్ పీస్ ఉద్యమం ఇంపార్టెంట్. నెక్స్ట్ యు ఆకారం మరియు వి ఆకారపు లోయను సృష్టించేవి. యు ఆకారంలో హిమనీనాదం, వి ఆకారంలో నదులు. నెక్స్ట్ అండి వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఈ క్రింది విధంగా అంటారు. నింబస్ అంటారండి. ఏమంటారు? నింబస్. నెక్స్ట్ దక్షిణ మధ్య ఆఫ్రికాలో విశాల భూభాగాల పటాలను తయారు చేసిన యూరప్కు చెందిన ప్రముఖ అన్వేషకుడు డేవిడ్ లింగ్స్టన్ మరియు హెచ్ఎం స్టాన్లీ. నెక్స్ట్ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని పేర్కొంది ఆర్యభట్ట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పురాతన పురపాలక సంఘం భీమునిపట్నము భీమిలి స్థాపించబడిన సంవత్సరం 1861. రిపీటెడ్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 1861 గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని పురాతన పురపాలక సంఘం భీమునిపట్నం అనేది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చెందిన ఆదివాసీలు కోలం, సవర. నెక్స్ట్ 20వ శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లో గొప్ప పారిశ్రామిక శక్తి అభివృద్ధి చెంది బ్రిటన్ సవాల్ చేసిన దేశం జర్మనీ. కీప్ వాచింగ్, గెట్ మోర్ బిట్స్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మీ. గాజు సెరామిక్ వస్తువుల తయారు చేయుటకు వారు ముడి పదార్థము ఫెల్డ్ స్పార్. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం స్థాపించిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు. రిపీటెడ్ బిట్. మద్రాస్ ఎస్టేట్ బిల్లును అమల్లోకి వచ్చిన సంవత్సరం 1950. నెక్స్ట్ మహాత్మా గాంధీచే గుజరాత్ భాషలో స్థాపించబడిన పత్రిక నవజీవన్ పత్రిక మహాత్మా గాంధీచే గుజరాత్లో స్థాపించబడింది. మద్రాస్ ఎస్టేట్ బిల్ 1950. నెక్స్ట్ కృష్ణా నది పడమటి కనుమల్లో ఇక్కడ పుట్టింది, మహాబళేశ్వరంలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? మహాబళేశ్వర్. గిరిజన తెగల్లోని సభ్యులు ఒకరికి ఒకరు ఇలా భావిస్తారు, బంధువులుగా. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఈ ప్రాంతంలో ఉత్తర అక్షాంశాల వద్ద టాండ్రాల కింద ఉందని కనుగొన్నారు. రష్యా. నెక్స్ట్ మానస సరోవరంలో కైలాస పర్వతంలోని చమయుంగ్ దంగ్ హిమనీనాదం వద్ద పుట్టిన నది బ్రహ్మపుత్ర. ఈ ఆనకట్ట కట్టిన తరువాత మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు. కొయినా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా సారాను నిషేధించిన సంవత్సరం 1993. 1976 సంవత్సరంలో జీడి మామిడి తోటను పురుగు నుండి రక్షించుటకు 15,000 ఎకరాలు ఎండోసల్ఫాన్ పురుగు మందును హెలికాప్టర్లతో పిచికారీ చేయించిన రాష్ట్రం కేరళ. ఇంగ్లాండ్లో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించిన సంవత్సరం 1928. ఇంపార్టెంట్ 1928. మేఘాలయాల్లోని గోరో కొండల్లో ఈ పంట ప్రసిద్ధి. రబ్బరు. హరిత విప్లవం మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు పంజాబు, హర్యానా. నెక్స్ట్ యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా చరిత్రలో కార్మికులకు, రైతాంగానికి, ఆస్తి లేని ప్రజలకు సమాన రాజకీయ హక్కులు కల్పించబడిన సంవత్సరం 1792. యూరప్ ఖండంలో మొట్టమొదటిసారిగా చరిత్రలోనే కార్మికులకు, రైతాంగానికి, ఆస్తి లేని ప్రజలకు సమాన రాజకీయ హక్కులు కల్పించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1792. హిరణ్య గర్భ అంటే బంగారు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన వారు దంతిదుర్గుడు.
రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ ప్రసిద్ధి పొందిన కాకతీయ రాజవంశ రుద్రదేవుడు అయిన కాలము 1158 to 1195 AD. రుద్రదేవుడు పరిపాలనా కాలము 1158. ఇక్కడ 58 కదా, దీన్ని రివర్స్ చేయండి 85. 85 కూడా కలిపితే 10, 95 అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా భారతదేశం ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తున్న రేఖ కర్కట్ రేఖ. సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం ఏర్పరచుటకు ఈ దేశ యుద్ధ ఖైదీలను తీసుకొను జపాన్. నెక్స్ట్ 1967 ఎన్నికల తరువాత వామపక్షం పందా వైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అతిపెద్ద పత్రమైన భారతదేశ ముసాయిదా రాజ్యాంగంలోని అధికరణలు మరియు షెడ్యూల్ సంఖ్య 315 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, రిపీటెడ్ బిట్. నెక్స్ట్ మంచినీటి లభ్యత మంచు రూపంలో మరియు భూగర్భ జల రూపంలో వరుసగా ఇక్కడ మంచు రూపంలో ఉన్నది 68.7% మరియు భూగర్భ జల రూపంలో ఉంది 29.9%. నెక్స్ట్ హిమాలయాల్లో విస్తృతంగా కనబడే అడవులు శృంగాకారపు అడవులు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై సంతకం చేసిన దేశాల సంఖ్య 191. నెక్స్ట్ అక్షాంశాల రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయటకు ప్రయత్నించిన వారు గ్రీకులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో భూ పరిమిత చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నవంబర్ 1975. నెక్స్ట్ జగన్ మిత్ర మండలి దళితులకు ఈ మతంను చేపట్టడాన్ని ప్రోత్సహిస్తుంది, బౌద్ధ మతం. నెక్స్ట్ పార్సీ క్రికెట్ టీం బాంబే జింకానా టీంను ఓడించిన సంవత్సరం 1889. అమెరికాలో మొదటి వార్తాపత్రిక పబ్లిక్ అకరెన్స్. రేఖ అనే గుర్తును ఈ క్రింది వానిని గుర్తించుటకు ఉపయోగపడుతుంది. నదీ ప్రవాహ మార్గం, పెన్నా నది యొక్క ఉపనది పాపాగ్ని. నౌకాదళానికి అభివృద్ధి పరచి గంగానది లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై దండెత్తిన చోళరాజు రాజేంద్ర వర్మ. రుద్రమ్మదేవిని రుద్రదేవ మహారాజుగా పిలిచిన వారు బొల్లినాయుడు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి గవర్నర్ చే నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య 8. వీరపురుష దత్తుడు ఈ వంశానికి చెందిన రాజు ఇక్ష్వాకులు. 2011 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రతి 1000 మంది స్త్రీల సంఖ్య 940. రిపీటెడ్ బిట్. ఇప్పటి వరకు మనం 300 బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా 20 బిట్స్ ఉన్నాయి. కీప్ వాచింగ్. వజ్జీ మహాజానపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. మగధ. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళింది. ఈమె ప్రయాణించిన దిక్కు తూర్పు. చిత్రపతి అని ఇచ్చాడు. మరి నది యొక్క ఉపనది పెన్నా నది. మోటుపల్లి అభయశాసనం వేయించిన వారు గణపతి దేవుడు. రిపీటెడ్ బిట్. బెంగాల్ పాలకుడు రాబర్ట్ క్లైవ్ హక్కుకు కల్పించిన మొఘల్ చక్రవర్తి షా ఆలం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులానికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 29. 16వ సంవత్సరంలో యూరప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం ఆమ్స్టర్డామ్. దేశంలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కోరినవారు గోపాలకృష్ణ గోఖలే. రిపీటెడ్ బిట్ ఇంపార్టెంట్. తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్న అధికరణం 41. ఇంపార్టెంట్. నెక్స్ట్ వితంతువులను విద్యావంతులను చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వారు పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్ విన్నూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు బందగి.
ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి మధ్య గల తేడా 1 గంట. ఎల్ నినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల తేడాల వలన ఏర్పడతాయి. పసిఫిక్ మహాసముద్రం. సమశీతోష్ణ మండలం గడ్డి భూములకు ఈ పేరుతో పిలుస్తారు, స్టెప్పీలు. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 1992. పాకిస్తాన్ అనే పేరు రూపొందించిన వారు చౌదరి రెహ్మత్ అలీ. ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శేషాచలం పర్వత శ్రేణి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 2024లో జరిగిన టెట్లోని ప్రీవియస్ బిట్స్ అనేవి కూడా ఒక వీడియో రూపంలో జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.